బ్యాక్ సైడ్ సెన్సార్లు. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనమాట. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఏ విధంగా ఓపెన్ చేయాలి నార్మల్ హైటెక్ బస్సుల కంటే ఈ బస్సుకి అయితే లాంగ్ ఎక్కువ. బస్సులోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ బటన్స్ 550 లీటర్లు పడుతుంది డీజిల్ ట్యాంక్. డోర్ పూర్తిగా ఓపెన్ క్లోజ్ అవుతున్నాయి, ఇంజిన్ అయితే స్టార్ట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఎంతో సక్సెస్ఫుల్ గా ప్రయాణికుల్ని తమ గమ్యస్థానాలకు చేరుస్తున్న ఈ వాల్వో బస్సులు మన ఇండియన్ రోడ్లపై పరుగులు పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి ప్రయాణికులు కూడా ఒక్కసారి జరిగి ఈ వాల్వో బస్సులో జర్నీ చేయాలని చెప్పి ప్రయాణం చేయాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి డ్రైవర్ కూడా ఈ వాల్వో బస్సుని ఎలాగైనా సరే డ్రైవ్ చేయాలని చెప్పి చాలా మంది కూడా డ్రైవర్లు అయితే అనుకోవడం జరుగుతుంది. అలాంటి వాల్వో బస్సుల గురించి ఈ రోజు బస్సులు ఎలాగ ఉంటాయి, ఏంటి, ఈ లోపల సిట్టింగ్ ఏంటి, బెర్తలు ఏంటి అన్నది చెప్పేసి ఈ వాల్వో బస్సు గురించి ఈ రోజు మీ అందరికీ ఈ వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అలాగే మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ వాల్వో బస్సుల కోసం ఇప్పుడు వీడియో చూద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్, సుమారుగా గత 20 సంవత్సరాలుగా మనం అందరం కూడా ఈ వాల్వో బస్సులు అయితే చూస్తున్నాం. అయితే వాల్వో కంపెనీ కూడా ఎప్పటికప్పుడు వేరే వేరియేషన్లతో మోడల్స్తో అయితే బస్సులు కూడా రిలీజ్ చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నది రీసెంట్గా వచ్చిన BZ6 9600 8R వాల్వో బస్సు. అయితే ఈ బస్సుల కోసం మనం ఇదివరకు చాలా వీడియోలు చేసినప్పుడు కూడా మరొకసారి మీ అందరికీ చూపించాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మన 9600 8R మోడల్ బస్సు. ఇప్పుడు ఈ బస్సు కోసం మనందరూ తెలుసుకుందాం, ఎంత నేను చూపిస్తాను. ఈ బస్సులు చూసారు కదా, ఇవి రీసెంట్గా వాల్వో కంపెనీ రిలీజ్ చేసిన BZ6 మోడల్ బస్సులు. ఇవి ముందుకైతే మన బాడీని చూద్దాం. బాడీని బస్సు మోడల్ వచ్చి BZ6 మోడల్, అలాగే బాడీ మోడల్ వచ్చి 9600. అయితే ఇది వరకు వాల్వో కంపెనీ శాసీలు ఇచ్చి బాడీలు వేరేగా కంపెనీలు అయితే బయట కట్టేవి. ఇప్పుడైతే డైరెక్ట్గా ఈ వాల్వో కంపెనీ శాసీ బాడీ కూడా మొత్తంగా అయితే వాల్వో కంపెనీ తయారు చేసి బస్సులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చిన ఈ BZ6 మోడల్ బస్సులన్నీ కూడా వాల్వో కంపెనీ డైరెక్ట్గా కూడా బాడీతో అయితే డైరెక్ట్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ న్యూ మోడల్ బస్సుకి హెడ్ లైట్లు కూడా మార్పు అయితే తీసుకురావడం జరిగింది. ఇది వరకు ఉన్న మోడల్ బస్సులకి అయితే హెడ్ లైట్లు చిన్నగా అయితే విడివిడిగా ఉండేవి. అయితే ఈ మోడల్ బస్కి అయితే ఒకటే డూమ్లో 2 బల్బులు అయితే ఇవ్వడం జరిగింది, చూడొచ్చు ఈ విధంగా. అలాగే కింద ఫోకస్ లైట్, ఇది మెయిన్ హెడ్ లైట్ బల్బ్ ఇది చూసారు కదా. అలాగే పైన సపోర్టింగ్ అండ్ పార్కింగ్ బల్బ్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే ఒక రకమైన కొత్త బల్బు, ఫ్లవర్ రకంలో ఉండే కొత్త బల్బుని అయితే బస్కి అయితే తీసుకురావడం జరిగింది, చూడొచ్చు ఈ విధంగా. అలాగే కింద ఒకటేమో ఫోకస్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇండికేటర్లు, పార్కింగ్, రివర్స్ లైట్లు ఒక న్యూ లుక్ని అయితే తీసుకురావడం జరిగింది, చూడొచ్చు. షేపు మొత్తానికి అయితే బ్యాక్ సైడ్ కూడా అదిరిపోయి ఒక న్యూ లుక్ని అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ షేప్లోని. ఈ మల్టీ యాక్సల్ వాల్వో బస్కి వచ్చి డీజిల్ ట్యాంక్ 550 లీటర్లు పట్టే డీజిల్ ట్యాంక్ ఉంటుంది లోపల, చూసారు కదా. డీజిల్ ట్యాంక్ అనమాట ఇది. డీజిల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ ఇది 500 నుంచి 550 లీటర్ల వరకు పడుతుంది. సుమారుగా 550 లీటర్లు పడుతుంది డీజిల్ ట్యాంకు. అయితే ఈ వాల్వో బస్సులకి అయితే డీజిల్ ట్యాంకు అటువైపు నుంచి ఇటువైపు నుంచి 2 వైపు నుంచి కూడా మనం అయితే ట్యాంక్ అయితే ఫుల్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే డీజిల్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. 550 లీటర్లు పడుతుంది డీజిల్ ట్యాంకు. డోర్ క్లోజ్ ఉన్నప్పుడు పాసెంజర్లు బయట నుంచి డోర్ ఎలా ఓపెన్ చేయాలో దానికోసం అయితే ఈ విధంగా ఎమర్జెన్సీ బటన్లో ఎగ్జిట్, అలాగే ఎంట్రీ, ఎగ్జిట్ ఈ విధంగా 2 బటన్ జరిగింది, గ్రీన్ ఒకటి, రెడ్ ఒకటి. అయితే ఇవి ఏ విధంగా ఓపెన్ చేయాలో ఈ బటన్స్ అన్నది దానికోసం నెక్స్ట్ టైం మరొక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నుంచి కూడా పాసెంజర్లు ఓపెన్ చేసుకోవడానికి ఈ విధంగా బటన్స్ కూడా, ఎమర్జెన్సీ బటన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది యాడ్ బ్లూ ట్యాంక్ అయితే లోపల ఉంటుంది. ఇది ఒక రకమైన లిక్విడ్. అయితే భారత ప్రభుత్వం BZ6 ఆల్ వాహనాలన్నింటి కూడా ఇంజిన్ నుంచి వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈ విధంగా ఒక రకమైన లిక్విడ్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే దీనికోసం మరొక వీడియోలో పూర్తిగా చూపిస్తాను. అయితే ఈ మోడల్ బస్సుకి అయితే ఈ విధంగా అయితే యాడ్ బ్లూ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వాల్వో బస్సులన్నింటి కూడా ఇంజిన్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది. పూర్తిగా డీజిల్ ఇంజిన్. అలాగే ఇంజిన్ మోడల్ వచ్చి D8కి 6300, అలాగే 8R, అలాగే మైలేజ్ వచ్చి 3.5 వరకు వస్తుంది. అలాగే ఫ్యాన్ బెల్ట్లు, ఇవి 2 ఫ్యాన్ బెల్ట్లు ఉంటాయి. ఇది కూలెంట్ ఆయిల్, అలాగే ఇది యోస్ పైపు, ఇది ECG, అలాగే ఇది ఎయిర్ ఫిల్టరు, అలాగే ఇది AC కంప్రెషన్. మొత్తానికి అయితే బ్యాక్ సైడ్ విధంగా మొత్తం అంతా ఇంజిన్ అంతా కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది సెన్సార్ అన్నమాట, ఇంజిన్కి సెన్సార్ ఇది డోర్ పూర్తిగా ఓపెన్ క్లోజ్ అవుతున్నాయి, ఇంజిన్ అయితే స్టార్ట్ అవుతుంది. లేదంటే ఇది సెన్సార్ అయితే స్టార్ట్ అవ్వకుండా చేస్తుంది. మొత్తానికి అయితే ఇంజిన్ ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఈ విధంగా ఈ 9600 వాల్వో బస్కి. అయితే ఈ ఇంజిన్ కోసం అయితే ఇది వరకు మనం ఛానల్లో వీడియో చేసాం, పూర్తి వీడియో ఉంది, మన ఛానల్ చూడండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే ఇంజిన్ ఉంటుంది వాల్వో బస్సులకి. ఇది బ్యాక్ సైడ్ కెమెరా ఈ విధంగా ఉంటుంది, బస్సుకి పైన ఈ విధంగా ఉంటుంది. అలాగే బస్సుకి బ్యాక్ సైడ్ వచ్చే వాహనాలు ఏ విధంగా వస్తున్నాయి, ఎంత డిస్టెన్స్ లో వస్తున్నాయి అని చెప్పేసి ఈ కెమెరా క్యాప్చర్ చేసి డ్రైవర్ ముందు మానిటర్లో చూపించడం జరుగుతుంది. అలాగే ఇది బ్యాక్ సైడ్ సెన్సార్లు బస్సు రివర్స్ చేసేటప్పుడు వెనకాల డేంజరస్ పరిస్థితులను అయితే ఈ సెన్సార్లు అయితే క్యాప్చర్ చేయడం జరుగుతుంది. వీటన్నిటి కోసం ప్రత్యేకంగా ఒక లెంత్ వీడియో మీకు చూపిస్తాను. అయితే ఈ విధంగా అయితే సెన్సార్లు, కెమెరా బ్యాక్ సైడ్ న్యూ మోడల్ బస్కి అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనమాట. ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూసారు కదా, బస్సుకి మధ్యలో ఉంటుంది, వాల్వో బస్సుకి మధ్యలో ఉంటుంది. అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఏ విధంగా ఓపెన్ చేయాలా, ఏ విధంగా దీన్ని క్లోజ్ చేయాలా, ఏ విధంగా పాసెంజర్లు ఎమర్జెన్సీ టైంలో ఎలాగ ఉపయోగించాలి దానికోసం అయితే నెక్స్ట్ టైం మరొక వీడియోలో చూపిస్తాను. అయితే ఎమర్జెన్సీ ఒక డోర్ అటు ఉంటుంది, పాసెంజర్లు ఈ విషయం అయితే గమనించాలి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలోని ఈ విధంగా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసుకుని బయట రావచ్చు అనమాట.
అలాగే బస్సు టైర్లు యాక్సల్ కోసం తెలుసుకుందాం. అలాగే ఇవి పూర్తిగా రేడియల్ టైర్లు. టైర్ నెంబర్ వచ్చి 295/8 ఇది పూర్తిగా రేడియల్ టైర్లు అన్నమాట. పూర్తిగా రేడియల్ టైర్లు అంటే సూబ్లెస్ అనమాట. రేడియల్ టైర్లు ఏ విధంగా ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ ఒక యాక్సల్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ 2 యాక్సల్ ఉంటాయి అన్నమాట. ఇది కూడా రేడియల్ టైర్లు అన్నమాట. 295/8 టైర్లు ఇవి సూబ్లెస్ పూర్తిగా. ఇవి డబుల్ టైర్లు ఉంటాయి అన్నమాట. 2 ఉంటాయి డబుల్ టైర్లు కదా, టైర్లు ఉంటాయి. అలాగే వెనకాల ఒకటి మల్టీ యాక్స్ ఉంటుంది అన్నమాట. మల్టీ యాక్సల్ ఇది చూసారు కదా, మల్టీ యాక్సల్ అన్నమాట. ఈ విధంగా ఉంటాయి. ఈ మల్టీ వాల్వల్ అన్నిటికీ కూడా 3 యాక్స్లతో 8 వీల్స్ 8 టైర్లు ఉంటాయన్నమాట. అన్ని కూడా రేడియల్ టైర్లు అంటే సూప్లెస్ టైర్లు అన్నమాట. ఈ మొత్తం అన్నిటి కూడా 3 యాక్సిల్ అన్నమాట. ఒకటి మల్టీ యాక్సిల్ ఉంటుంది వెనకాల. సాధారణంగా హైటెక్ బస్సులు అన్నిటికీ 2 యాక్సిల్ ఉంటాయి, కానీ మల్టీ వాల్వల్కి అయితే ఒక యాక్సిల్ ఎక్స్ట్రా ఉంటుంది. కాబట్టి 3 యాక్సిల్కి 8 టైర్లు ఉంటాయన్నమాట. 8 వీల్స్. బ్యాక్ సైడ్ 3 6 ఉంటాయి. ఫ్రంట్ సైడ్ ఏమో 2. మొత్తం మీద 8 వీల్స్ 8 టైర్లు. మొత్తం కూడా ఈ రేడియల్ టైర్లు పూర్తిగా సూప్లెస్ రేడియల్ టైర్ ఉంటుంది ఈ విధంగా. ఫ్రెండ్స్ ఇప్పుడు బస్సు లోపల చూద్దాం. లోపల ఈ 9600 వాల్వ్స్ అయితే ప్రయాణికులకి అత్యంత కంఫర్ట్గా సౌకర్యంగా ఉండేలాగైతే డిజైన్ చేసి తయారు చేయడం జరిగింది. మనమైతే బస్సు లోపలికైతే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ బస్సు మల్టీ యాక్సిల్ బస్సు కావడంతో లెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే లోపల కూడా బెర్తలు కూడా ఎక్కువగా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇది ఫైర్ సిలిండర్. ఈ ఫైర్ సిలిండర్ ఏ విధంగా ఉపయోగించాలన్నది నెక్స్ట్ మరొక వీడియో చేసి చూపిస్తాను. అలాగే బస్సుకి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి 2 ఫైర్ సిలిండర్లు అయితే ఉంటాయి. ఈ బస్సు లోపల అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ బస్సు మల్టీ యాక్సల్ బస్సు వల్ల అయితే కొద్దిగా లాంగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. నార్మల్ హైటెక్ బస్సుల కంటే ఈ బస్సుకి అయితే లాంగ్ ఎక్కువ ఉంటుంది. అలాగే లోపల బెర్తలు కూడా ఎక్కువగా ఉంటాయి. మొత్తం 7 కంపార్ట్మెంట్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క కంపార్ట్మెంట్ కి ఇటు 4 బెర్తలు ఉంటాయి అన్నమాట. కింద 2 పైన 2 చూసారు కదా, ఈ విధంగా 4 బెర్తలు ఉంటాయి. అలాగే ఇటు సైడ్ అయితే 2 ఉంటాయి అన్నమాట. సింగిల్ పైన ఒకటి కింద ఒకటి సింగిల్ 2 ఉంటాయి. మొత్తం మీద ఒక సీట్ ఒక కంపార్ట్మెంట్ కి 6, అలాగే 7 కంపార్ట్మెంట్ కి 6 42 బెర్తలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా సూపర్ లగ్జరీగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే విధంగా ఈ బస్సులో ప్రయాణం చేయాలంటే నేల మీద వెళ్ళే విమానాలు అయితే ఉంటుంది, పైన ఫ్లైట్లు ఏ విధంగా వెళ్తాయి. అలాగే నేల మీద వెళ్ళే విమానాలు అయితే ఉంటుంది. బస్సు రన్నింగ్ లో అయితే ఇంకా బాగుంటుంది. లైటింగ్ సిస్టమ్ గట్రా అంతా కూడా బాగుంటుంది. ఈ విధంగా లోపలైతే ఈ సూపర్ లగ్జరీ మల్టీ యాక్సల్ సూపర్ లగ్జరీ వాల్వ్ బస్ అంతా మొత్తంగా అయితే బస్సు అంతా కూడా లోపలైతే సూపర్ గానే ఉంటుంది ఈ విధంగా. అయితే పై చూసారు కదా, అది ఏసీ సిస్టమ్ అన్నమాట. ఏసీ సిస్టమ్ ఇది ఏసీ అయితే పైన ఉంటుంది. ఎప్పుడైనా ఏసీ ఫిల్టర్ గట్రా క్లీన్ చేసుకోవాలంటే లోపల నుంచే ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఏసీ సిస్టమ్ అంతా క్లీన్ చేసుకోవాలా ఫిల్టర్ లో. దీనికోసం ప్రత్యేకంగా మరొక వీడియో చేసి చూపిస్తాను మీకు. అలాగే ఏసీ సిస్టమ్ కూడా ఏ బర్త్కి ఆ బర్త్కి సపరేట్ ఉండేలాగా ఏసీ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు బెర్తలకి ఏసీ సిస్టమ్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇదివరకు బస్సులకి అయితే డెలివరీ సిస్టమ్ అయితే కొద్దిగా పెద్ద సైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ BS6కి అయితే ఈ విధంగా చిన్నగా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఏ బెర్త్కి ఆ బెర్త్కి సపరేట్గా అయితే ముందు భాగాన్ని 2 వెనక భాగాలు 2 ఈ విధంగా ఏసీ డెలివరీ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఇది పై బెర్తలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే కిందన కూడా సేమ్గా అయితే ఇదే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు డెలివరీ సిస్టమ్. అలాగే ఫ్రంట్ భాగాన్ని ఒకటి కాళ్ళు భాగాన్ని ఒకటి ఈ విధంగా 2 ఏసీ అయితే ఇవ్వడం జరిగింది. ఏ బెర్త్కి ఆ బెర్త్ సపరేట్గానే చూడొచ్చు. మనకి ఏసీ కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఏసీ ఎక్కువైంది అనుకుంటే ఈ విధంగా ఆఫ్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇటు పక్క అయితే సింగిల్ సీట్ ఉంటుంది, సింగిల్ బెర్త్. ఈ సింగిల్ బెర్త్ కూడా సేమ్గా అయితే ఇదే విధంగా ఇవ్వడం జరిగింది. ముందు భాగం ఒకటి వెనక భాగం ఒకటి 2 అయితే ఇవ్వడం జరిగింది. మనకు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆఫ్ చేసుకునేలాగా ఈ విధంగా బెర్త్లకి అయితే ఏసీ డెలివరీ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది BS6 మోడల్ బస్సులకి అయితే. చూసారు కదా, ఏసీ సిస్టమ్ మనకి ఒకవేళ ఏసీ ఎక్కువ అవుతుంది అనుకుంటే మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అవుట్ బ్యాక్ అవుట్ ఉంటుంది అనమాట ప్రతి బెర్త్కనే. ఈ విధంగా ఏసీ సిస్టమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈ బస్సులోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి ఉంటుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూడొచ్చు. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ బస్సుకి మధ్యలోనే కింద భాగంలో ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూసారు కదా, అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనమాట. అది పైన ఉండదు, కింద ఉంటుంది అనమాట. ఎమర్జెన్సీ ఒకటి ఎగ్జిట్ ఉంటుంది ఇక్కడ సీట్ల కింద. చూసారు కదా, సీట్ల కింద ఉంటుంది. అయితే ఎప్పుడైనా బస్సు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఇది డోర్ ఓపెన్ చేయాలన్నమాట. అయితే డోర్ ఎలా ఓపెన్ చేయాలా ఏంటి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏ విధంగా ఉంటుంది, డోర్ ఎలా ఓపెన్ చేయాలన్నది నెక్స్ట్ మరొక వీడియోలో చూపిస్తాను. ఈ బస్సులో మాత్రం ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికులు కూడా తెలుసుకోవాలన్నమాట. అలా ఎప్పుడైనా బస్సు ఏదైనా ఎమర్జెన్సీలో బస్సు ఉన్నప్పుడు అది డోర్ తీసుకొని మనం అయితే బయటకు వెళ్ళడానికి ఈ విధంగా వాల్వో కంపెనీ డైరెక్ట్ గా ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇవ్వడం జరిగింది. దారి అదైతే ఎవరు కనపడదు, అది సీట్లు ఓపెన్ చేస్తే కిందనే ఆ విధంగా కనపడుతుంది. దీనికోసం మరొక వీడియో మీకు చూపిస్తాను నెక్స్ట్ టైం. అలాగే ఇంత ముందు బస్సుల్లో అయితే టీవీలు ఇచ్చేవారు. బస్సులోనే ప్రతి కంపార్ట్మెంట్ కి ప్రతి కోచ్ ఒక టీవీ ఇచ్చేవారు. అయితే రీసెంట్ గా వచ్చిన BS6 మోడల్ బస్సులకి అయితే టీవీలు అయితే తీసేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడంలో టీవీలు ఎవరు పెద్దగా యూజ్ చేయట్లేదని చెప్పి టీవీలు తీసేసి ఇక్కడ ఈ విధంగా బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు లగేజ్ పెట్టుకోవడం అయితే బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. లగేజ్ బాక్స్ అన్నమాట. అయితే ఇక్కడ ముందు ఈ ప్లేస్ లో అయితే టీవీలు ఇచ్చేవారు, స్మార్ట్ టీవీలు.
అయితే ఇప్పుడు ఎవరు కూడా టీవీలు పెద్దగా యూజ్ చేయట్లేదని చెప్పేసి కంపెనీ అయితే డైరెక్ట్గా టీవీలు ఇది ఇవ్వడం మానేసి ఇప్పుడు డైరెక్ట్గా అయితే ఈ విధంగా బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది లగేజ్ పెట్టుకోవడానికి. ప్రతి సీటుకు ఉంటుందన్నమాట, చూసారు కదా, ప్రతి సీటుకి ఈ విధంగా ఉంటుంది. అలాగే సింగిల్ సీటు కూడా చిన్న బాక్స్ ఉంటుంది, సింగిల్ సీట్కి చిన్న బాక్స్ ఉంటుంది, లగేజ్ బాక్స్ అనమాట. ఈ విధంగా పైన కిందన. అలాగే పెద్ద డబుల్ సీట్లకి అయితే ఈ విధంగా డబుల్ బాక్సులు ఉంటాయి అన్నమాట, పైన డబుల్ పెద్ద బాక్సులు ఏదైనా లగేజ్లు పెట్టుకోవడానికి అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది, చూసారు కదా. అలాగే ఇవి ఎమర్జెన్సీ బటన్స్ ఈ BS6 మోడల్ బస్సులకి అయితే ఇవ్వడం జరిగింది. ఎమర్జెన్సీ బటన్స్ అయితే పాసింజర్లు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ బటన్స్ ఒత్తినట్లయితే మనకి డ్రైవర్కి అయితే క్యాబ్లో అయితే సిగ్నల్ అయితే రావడం జరుగుతుంది, బస్సు అయితే ఆఫ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి బెర్త్కి కూడా ఈ విధంగా ఒక్కొక్కటి ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. ప్రతి బెర్త్కి ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకుని. వన్ సైడ్ ఉంటుంది, డబుల్ బెర్త్లకు ఉన్న దానికైతే ఉంటుంది. ఈ విధంగా ఈ బటన్ వచ్చినట్లయితే డ్రైవర్ ఎమర్జెన్సీ గమనించి డ్రైవర్కి అయితే ఎమర్జెన్సీ సిగ్నల్ అయితే రావడం జరుగుతుంది, ఈ విధంగా ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ అలారం అన్నమాట. బస్సులో ఏదన్నా సరే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇక్కడ మనకు బటన్స్ ఉంటాయి, సీట్ దగ్గర బటన్స్ నొక్కితే ఎమర్జెన్సీ లైట్ వెళ్తుంది అనమాట, ఎమర్జెన్సీ అది. అలాగే కెమెరా, ఈ విధంగా కెమెరా కూడా ఉంటుంది. అలాగే టైమింగ్, మన టైం ఎంత అవుతుందో టైమింగ్స్ వస్తుందన్నమాట ఈ విధంగా ఇప్పుడు. అలాగే ఈ బస్సుకి పైన చూసారు కదా, ఈ పైన చూసారు కదా, ఇవి ఎయిర్ రూబర్స్ అనమాట. అవి ఎయిర్ రూబర్స్, ఇవి ఎయిర్ రూబర్స్ బస్సుకి లోపల పై భాగాన్ని ఈ విధంగా ఉంటాయి. అయితే బస్సులో ఎప్పుడైనా ఏదైనా ఏసీ సిస్టమ్ పనిచేయలేనప్పుడు, ఏసీ పనిచేయలేనప్పుడు ఈ ఎయిర్ రూబర్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట. అవి కొంచెం అయితే పైకి ఓపెన్ అవుతాయి, ఎందుకంటే బయట గాలి లోపల రావడానికి, అలాగే లోపల గాలి బయట పోవడానికి ఈ విధంగా ఎయిర్ రూబర్స్ ఈ విధంగా ఉపయోగపడతాయి. ఇది బస్సుకి లోపల ఫ్రంట్ ఒకటి, రెండు బ్యాక్ సైడ్ ఒకటి, రెండు ఉంటాయి, చూసారు కదా. ఎయిర్ రూబర్స్ ఎప్పుడైనా సరే ఏసీ పనిచేయలేనప్పుడు అదైతే ఓపెన్ చేస్తారు గాలి కోసం, అది ఎయిర్ రూబర్స్. ఇది బస్సుల లోపల ప్రొపైల్ సిస్టమ్ అనమాట, ప్రొపైల్ లైటింగ్ సిస్టమ్. ఇది BS6 మోడల్ బస్సులకి అయితే ప్రత్యేకంగా అయితే ఇవ్వడం జరిగింది. అయితే బస్సు మిడిల్ భాగంలోనే బెర్తలకి ఈ విధంగా ప్రొపైల్ లైటింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అసలు ప్యాసింజర్లకి ఏమాత్రం కంటికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే కింద భాగంలో కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. బస్సుకి కింద అడుగు భాగంలో కూడా ఈ విధంగా ప్రొపైల్ లైటింగ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. డ్రైవర్ క్యాబిన్ చూద్దాం ఏ విధంగా ఉంటుందో. డ్రైవర్ క్యాబిన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ 9600 మోడల్ బస్సుకి అయితే క్యాబిన్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే చిన్న మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. ఇది డ్రైవర్ సీటు, ఈ డ్రైవర్ సీటు కూడా మార్పు అయితే తీసుకురావడం జరిగింది. ఇదివరకు మోడల్ బస్సుకి అయితే మామూలు నార్మల్ లేబర్తో అయితే పుషింగ్ అయ్యేది, కిందకి పైకి అడ్జస్ట్ అయ్యేది. ఇప్పుడు ఈ బస్సుకి అయితే ఎయిర్ రేవుతో అయితే కిందకి పైకి అడ్జస్ట్ అయ్యేలాగా, అలాగే యాక్షన్ ఇచ్చేలాగా ఈ డ్రైవర్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. డ్రైవర్ కాల్సట్ రాకుండా ఉండే విధంగా ఈ డ్రైవర్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా కంట్రోల్స్, బస్సు హైట్ ఎలా లేపాలా, బ్రేక్ ఏ విధంగా వేయాలా, మొత్తం మీద బాడీ ఏ విధంగా లేపాలని దానికోసం కంట్రోల్ సిస్టమ్ అదంతా కూడా. అలాగే ఇవన్నీ లోపల ప్రొపల్ సంబంధించిన లైటింగ్స్, బస్సు లోపల లైటింగ్ సిస్టమ్ సంబంధించిన అన్ని కూడా స్విచ్చెస్ అనమాట. ఇవన్నీ స్విచ్చెస్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇది కెమెరాలకు సంబంధించిన కెమెరాల మానిటర్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. అలాగే ఇది డిస్ప్లే, ఈ బస్సుకి డిస్ప్లే అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇది గేర్ సిస్టమ్ అన్నమాట, ఆటోమేటిక్గా గేర్ సిస్టమ్ అనమాట. ఇది వీటికి గేర్లు అయితే ఏమి ఉండదు, ఇదే గేర్ లెవర్ ఈ విధంగా ఒక లెవర్ ఉంటుంది. దీనికి నోటర్లో ఆటోమేటిక్, మాన్యువల్, రివర్స్ ఈ విధంగా అయితే సింబల్స్ ఉంటాయి. మొత్తానికి అయితే డ్రైవర్ క్యాబిన్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది చిన్న మార్పులతోని. అలాగే ఇది మైక్, లోపల పాసింజర్లకు ఏదైనా ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్ చేయాలన్నా, ఏదైనా అనౌన్స్మెంట్ చేయడం కోసం ఇక్కడ డ్రైవర్ సీట్ దగ్గర ఈ విధంగా అయితే మైక్ అయితే ఈ బస్కి అయితే ఇవ్వడం జరిగింది. ఈ కెమెరాస్ అనమాట, ఈ కెమెరాస్. అలాగే పాసింజర్ల సేఫ్టీ కోసం, వారి సెక్యూరిటీ కోసం ఈ విధంగా అయితే కెమెరాలు ఇవ్వడం జరిగింది. డ్రైవర్ క్యాబ్లో అయితే 2 కెమెరాలు ఆపోజిట్ 2 కెమెరాలు, అలాగే బస్సు లోపల ఒకటి, అలాగే బస్సు బ్యాక్ సైడ్ ఒకటి, ఈ విధంగా 4 కెమెరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా బస్సుకి, అలాగే పాసింజర్లకి సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసం ఈ విధంగా కెమెరాలు అయితే ఈ 9600 మోడల్ బస్సుకి వాల్వో కంపెనీయే ఈ బాడీ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఫ్రెండ్స్. అలాగే బస్సు కంట్రోల్ సిస్టమ్ కోసం, అలాగే ఎమర్జెన్సీ టైంలో పాసింజర్లు ఎమర్జెన్సీ డోర్ ఏ విధంగా ఓపెన్ చేయాలా, అలాగే పాసింజర్ల సేఫ్టీ, వీటన్నిటి కోసం ముందు మరిన్ని వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే లెంత్ ఎక్కువ అవడంతో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ లేటెస్ట్గా వచ్చిన BS6 సూపర్ లగ్జరీ మల్టీ యాక్సెల్ వాళ్ళ బస్సులు అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్, బై మీ డ్రైవర్ బుజ్జి.